దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన త్రియేక దేవుని నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ ఉదయ కాలంలో అనేక రకాలుగా మీరు ఆలోచించి ప్రయాసపడవచ్చు. అనేక రకాలుగా అనేక తలంపులతో ఆలోచించి ఉండొచ్చు. అనేక క్రియల రూపంలో పనులు చేసి ఉండొచ్చు. శరీరం అలసిపోయి ఉండొచ్చు. ఎందుకు బ్రతుకొని మీకు మీరే అసహించకుండా ఉండొచ్చు. మీ అంతటా మీ మీద మీకే ద్వేషం కలిగి ఉండొచ్చు. ఎన్నో రకాలుగా వేదన, చిరాకు, పరాకులు కలిగి ఉండొచ్చు. ఈ దినమంతా మీకు ఎదురొచ్చేవారి ద్వారానో, వెనకొచ్చేవాడి ద్వారానో, యజమానుల ద్వారానో, లేకపోతే వ్యాపారము ద్వారానో ఇసుక కలిగి ఉండొచ్చు మీ అందరికి. వీటన్నిటి నుండి విముక్తిని చేయుటకు యేసు ప్రభు ఉన్నాడు. రండి, ఆయనతో కలిపి మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి దేవానికి స్తోత్రాలు. సమయములో నిదేన దాసుడైన నేను నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుట, నీ బిడల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ బిడలతో మీరే మాట్లాడమని, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని, నీ ఆలోచన క్రియలు వారికి దయ చూపించమని, ఎలాగూ ఈ లోకాన్ని జయించి లోకంలో వచ్చే ఒడిదుడుకులను జయించి సంతోషము సమాధానముతో ఉండాలో నీ లేఖనం మాకు కనబడుతుంది. అట్టి ఆలోచనలోకి మేము సాగి అట్టి ఆలోచనల ముందుకు నడిచే భాగ్యము ఈ సమయంలో మాకు అందించవని నమ్ముతూ, మీరును పరిశుద్ధులు, దేవదూతలు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల యొక్క ఆదరణ మాకు తోడుగా ఉంచి నీ దీనదాసుడు నన్ను సిలువు చాటును మరుగుపరిచి నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని క్రీస్తు నామమును అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ అందరూ చెప్పినట్టుగానే మీకు కలిగి ఉండొచ్చు. దాన్ని ఏమీ పట్టించుకోకండి. డైరెక్ట్గా దేవుని దగ్గరికి రండి, ఇంటికి రండి, కాలకుచ్చులు తీర్చుకోండి, ప్రశాంతంగా స్నానం చేయండి, కాఫీయో టిఫినో తినండి, తాగండి. ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో గడపండి. నీ జీవితానికి ఊరట దొరకకపోతే నన్ను అడగండి, నేను దానికి సమాధానం చెప్తాను. ప్రశాంతత దొరకకపోతే నన్ను అడగవచ్చు. నేను ఎందుకంటే అలసిపోయే శరీరానికి, అలసిపోయిన మనసుకు, అలసిపోయిన మనిషికు దేవుడు విశ్రాంతి ఇస్తాడు. ఆ సంగతి మీకు తెలుసో లేదో. ఎస్. అయితే ఈరోజు పాఠము మనం చదువుతున్నాం 6వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, మనము నిన్నటి కాలంలో 8వ అధ్యాయం వరకు, మొదటి నుండి 8 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 8 నుండి మనము 9వ వచనం నుండి అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కానేరని. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి, అండర్లైన్ చేసుకుని అవసరమైతే. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో అన్యాయస్తులు దేవుని రాజ్యముకు వారసులు కారు. మరి ఎవరు అవుతారు? మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం కలిగిన వారైనను, పురుష సంయోగ్యులైనను, ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా,
చాలా ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యభిచారులైనను ఆడంగితనము కలిగిన వారైనను అనే చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. పౌలు గారు రాయటకు భయపడ్డారంట. ప్రభువా, ఈ మాటలు రాస్తే నన్ను కొడతారేమో అని భయపడ్డారంట పౌలు గారు. దేవుడు రమ్మని పలికించమని చెప్తున్నాడు. ప్రజలు ఎవరి ద్వారా జీవిస్తున్నారు ఈ భూమి మీద? ఎవరి వాళ్ళ ఆలోచిస్తున్నారు ఈ భూమి మీద? ఎవరి ద్వారా ఆయన వాళ్ళు బ్రతుకున ప్రయాణమును సాగిస్తున్నారు తెలిసే వారికి? వాళ్ళకి అన్ని సమకూర్చుంది నేను, తిరుగుబాటు నా మీద అని అడుగుతున్నాడు ఇక్కడ. పైగా అన్ని రకాలు శరీరం అంతా బురద పూసుకుని, ఏమండి పక్కవాడి ఇంటికి వెళ్ళి నాకు బురద కడుగుండు అన్నట్టుగానే ప్రవర్తిస్తున్నారన్న ప్రజలు. ఇక్కడ అంటున్నారు చూడండి, గద్దల వారైనను పురుష సంబోహులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు, చూసారా, ఈ చదివిన వారందరూ కూడానంట దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని పౌలు గారు చెప్తున్నాడు. మనకేనండి, ఎవరికో బయట వాళ్ళకి కాదు. తెలుసో తెలియకో ఈ పనులన్నీ మనం ఎప్పుడోకప్పుడు చేస్తుంటాం. కానీ చేసుంటామంటే చేసాం, ఒప్పేసుకుందాం. ఒప్పుకుంటే నరకానండి తీర్పులో కానీ వెళ్తావేమో. అందుకే తీర్పు తీర్చుడి అని అంటున్నాడు దేవుడు. తీర్పు తీర్చే నీవు తీర్పు కాలంలో మనం ఉన్నామో లేదు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, మీలో కొందరు అట్టివారైంటురు గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీడు కడగబడి పరిశుద్ధపరచిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అయినా కానీ యేసు క్రీస్తు రక్తము ద్వారా మీరు శుద్ధి చేయబడి కడగబడి పరిశుద్ధులుగా మార్చబడతారంటున్నాడు. ఇన్ని పాపాలు చేసినా పరలోక రాజ్యం కాదన్నాడు. కానీ మరొక ఆప్షన్ ఇచ్చాడు ఆయన. ఏమని? అయినా కానీ క్రీస్తు రక్తములో కడగబడి మీరు పరిశుద్ధులుగా మారినప్పుడు పరలోక రాజ్యం మీది. అబ్బాబ్బా, ఎంత అదృష్టం అండి. పాపము చేసినా, వ్యభిచారం చేసినా, దోషం చేసినా, దొంగతనం చేసినా, మోసం చేసినా, ఇవన్నీ చేసినా కానీ క్రీస్తు రక్తములో కడగబడితే అన్నీ మాపివేయబడతాయి. ఏం చేయబడతాయండి? మాపివేయబడతాయంట. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు గమనించండి. నీ దేవుడని యెహోవా, నీ దేవుడని యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారంటే, జీవితంలో ఏదైతే మనం కోల్పోతున్నామో అది సంపాదించుకుంటే ఒక మార్గం చూపుతున్నారంట. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినది కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచకుండా కొలను. భోజన పదార్థములు కడుపుకును కడుపును కలిగిన పదార్థములు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు దేహము నిమిత్తమే. ఇక్కడ చూడండి, జారత్వం అంటే మనిషి యొక్క దేహము జారత్వం కోసం చేయబడిందంట, ప్రభు కొరకు చేయబడిందంట. చాలా క్లియర్గా ఉంది. 13వ వచనం 14వ వచనం ఏమంటున్నాడంటే, 13వ వచనంలో నీ దేహము దేవుని కొరకును క్రీస్తు కొరకే. జారత్వం చేయటకు, మోసం చేయటకు, అబద్ధం ఆడటకు, పాపము చేయటకు నీ దేహం కాదన్నాడు. అంటే ఏంటిది? అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? మనం ఏదో ఎక్కడో తప్పు చేస్తున్నాం. తప్పుకి తప్పు చేసింది నీరు పోసి పెంచి పోషిస్తున్నాం మనం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పాఠం ఏంటి తెలుసా? ప్రశ్నించుతున్నాడు ఆయన.
ఏంటి? నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఆయన. ప్రశ్నించటం. దేవుడిని మనం ప్రశ్నిస్తున్నామా? దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు, వాక్యము ద్వారా ప్రశ్నిస్తున్నాడు దైవజనుడు. ఎలాగున్నావు సహోదరుడు? బాగున్నారా? ఏంటి ఫలానా పాపము చేసావని అడిగితే ఏం చేస్తాడు? ఏంటో నువ్వు చూసొచ్చినట్టు చెప్తావేంటి అని పాపము చేసిన వాడు తలదించుకోకపోయి తిరుగుబాటు చేస్తాడంట. ఎలా పాపము చేసినవాడు పాపి అంటే తిరుగుబాటు చేసే కాలంలో ఉన్నాం మనం. కానీ కృపాకాలంలో ఉన్నప్పుడు కూడా తిరుగుబాటు కాలం ఉందంటే కృపాకాలంలో దేవుడు కృపను మాత్రమే కుమ్మరిస్తున్నాడు. కానీ కోపము కానీ కుమ్మరిస్తే ఎలాగుంటుందో ఆల్రెడీ జరుగుతుంది కదా. ఆయన కోపము కుమ్మరించట్లా, ప్రకృతిని తట్టాడంతే. ఉలుక్కుబడి లేస్తే ప్రకృతి ఎలాగుంటుందో, ఒక మనిషి పడుకున్న వాడిని అకస్మాత్తుగా ఎవరైనా తట్టి లేపితే ఉలుక్కుబడి లేపుతాడు. ఇలా ప్రకృతి ఉలుక్కు పడుతుంది. నిన్ను ఎవరు ప్రశ్నిస్తున్నాడు? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు సహోదరుడా. దేవుడు ప్రశ్నించుట అంటే ఆ ప్రశ్నించడం వస్తే నువ్వు తట్టుకోగలవా? ఆన్సర్ ఉండదు మన దగ్గర. నోరు ఎర్రగా, మన కళ్ళు ఏదిలా చూసి నోరు ఆడదు, ఇంకా మూగోళం అయిపోతాం ఆయన నోరు తెరిస్తే. ప్రకృతి అంటుంది, పనికి మాలిన వారులారా, మీరు మారరా? మీరు గ్రహించరా? మీరు ఆలోచించరా? దేవుడు మీ పట్ల ఎలాగున్నాడో ఎప్పుడైనా ఎరిగి ఉన్నారా? లేదండి, మేము అనేక రోజులు అనేక రకాలుగా మేము దేవుని అడుగుతూనే ఉన్నామండి అనవచ్చు. ఆయన అంగీకరిస్తున్నాడో స్వీకరిస్తున్నాడో ఎవరికి తెలీదు. అది తెలుసుకుందాం మొదట. అయితే లేపును మనలను కూడా తన శక్తి వలన దేవుడు మనల లేపును, తన శక్తి వలన మనను లేపునని దేవుడు క్రీస్తునకును అవయవం క్రీస్తుకు మీరు అవయవాలు, మీ దేహంలో ప్రతి అవయవము, కిడ్నీ, లివరు, అన్ని రకాల వస్తువులంట దేవునికి క్రీస్తుకే అని మీరు ఎరగరా? దేహం అనుకుంటున్నాం ప్రియులారు, నోటు మాట, కంటి చూపు, కాలు నడక, కిడ్నీలు, లివరు, మొత్తం అన్నీ కూడా మీ దేహంలో అవయవాలన్నీ కూడా క్రీస్తు కొరకని మీరు ఎరగరా? ఎంత ఈ మాటలు చూస్తుంటే మతిపోతుంది అనుకోండి. దేవుడు ఎలాగ మాట్లాడితే మనిషిలో ఎముకలు అన్నీ ఏదు కాదండి, అన్నీ ఆయన ఇష్టమైననండి, అన్నిటినీ ఆయన లోపరుచుకుంటాడంట. మన కిడ్నీలు కొట్టేస్తున్నాయి ఇప్పుడు మన ఇండియాలోనంట. కిడ్నీలు, లివరు, క్యాన్సర్, ఈ 3 రాజ్యం వెళ్తున్నాయంట. సుమారు 20 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎక్కువైపోయినాయంట. ఒకప్పుడు ఎయిడ్స్ అన్నారు, అది దానికి పోయింది. ఇప్పుడు ఏంటి? కిడ్నీలు, లివరు. ఏమండి, కిడ్నీ, లివరు ఏంటి తెలుసు కదా మీకు? కిడ్నీ పోయింది, లివర్ పోయింది, తర్వాత ఇంకేంటి? అనేకమైన బలహీనతలు వచ్చేస్తున్నాయి మనిషికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవయవాలు దేవుని అని మీరు అరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య అవయవాలు ఎలాగున్నాయో అలాగున క్రీస్తు యొక్క అవయవాలను చేదునా. ఎంత క్లియర్గా చెప్పాడు చూసారా? క్రీస్తు యొక్క అవయవాలను తీసుకుని మనం అమర్చుకున్నాం. అవి వేశ్య, తెలుసు కదా వేశ్య, ఆమె అవయవాలుగా నువ్వు చేయగలవా? చేస్తావా? అసలు ఎంత దారుణంగా దేవుడు, అసలు మనకి గుండుకాయ ఉందంటారా వినటానికి? వినే శక్తి ఉంది మన దగ్గర? ఎంత అలా మాట్లాడతాను చూడ ఆయన. అదెంత మాత్రమో తగదు. వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా.
అంటే వ్యభిచారము చేసే స్త్రీతో ఒక పురుషుడు ఆమెతో కలిసి జీవించినప్పుడు అతడితో ఏకమై లేడా? అది మోషే కూడా ఆనాడు కాలంలో చెప్పాడు కదా, మీరు ఎరగరా? అంటే ఇవాళ కొత్తగా ఏమి చేస్తున్నాం మనం? ఇవాళ నేను ఉదయకాలం ఒక 10 నిమిషాలు షాప్ కూడా కూర్చుండి వార్తలు చూస్తున్నప్పుడు ఇవాళ అంటండి, వివాహమై 2 సంవత్సరాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళున్న స్త్రీలు తన భర్తల కుటుంబాన్ని బాగు చేయాలని లేదా బలపరచాలని ఇతర దేశాలు వెళ్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వీరు స్త్రీలంట పక్కదావు పట్టి వారి పురుషులు వచ్చినప్పుడు వాళ్ళే ప్రియుడితో ఏకమై వారిని చంపేయటం వార్తలో బాగా చర్చ ఎక్కువైంది అంటున్నారు. ప్రియులారా, ప్రతి వార్తల్లో ప్రతి వ్యక్తి కూడా చెప్తారు, ఒకప్పుడు పురుషుడు స్త్రీని కొట్టాడు చంపాడని వినేవాళ్ళు, ఇప్పుడు స్త్రీలు పైకి బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి ముచ్చడిచ్చి చక్కగా చల్లటి గాలికి వెళ్దామని చెప్పి గోడ పక్కగా నిలబడి భార్య కదా ఏం చేస్తుంది అనుకుంటాడు కదా, పైనుంచి గెంటేయటం. ఈ విషయాలు చాలా దారుణంగా వార్తల్లో వింటున్నాం. ఏం జరుగుతుంది లోకంలో? సాతానుగాడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్త. ఇవి సాతాను చేతిలో. ఒకప్పుడు నా చిన్నప్పుడు తోలు బొమ్మలాట ఒకటి రెండు సార్లు చూస్తాను నా చిన్నప్పట్లో. అలాగా మనుషులు మానవిక జీవితం ప్రయాణము సాతాను చేతిలో తోలు బొమ్మలు అయిపోయాం. అందుకే మనుషుడు పేరు కొరకును డబ్బు కొరకును ఆస్తు కొరకు పరిగెలెడుతున్నాడు. అది ఎక్కడ పోతే అక్కడే ఉంటుంది. మనిషి ఏమైనా పర్లేదు, పేరు కావాలి, గౌరవం కావాలి, డబ్బెట్టు కొనుక్కుంటే వస్తుందా? ఏదో ఒక రోజున ఇక త్వరగా తెలుసుకునే రోజు దగ్గర పడింది. ఏదో ఒక రోజున ఎందుకు మనం త్వరగా, పూర్వకాలం అనేవారు పాపం చేతి ఇల్లు చుట్టూ తిరిగి వచ్చేది అంటే ఆలస్యంగా వచ్చేది. తర్వాత కాలంలో పొయ్యి చుట్టూ తిరిగి వస్తుందంటే ఇప్పుడు విత్ సెకండ్లో జరుగుతుందంట. అందుకే దేవుడు కూడా వేగంగానే రాబోతున్న ఆయన ప్రకృతికి మరి ఆజ్ఞ ఇచ్చాడో లేదా ప్రకృతి తండ్రి నిన్ను చూస్తే నువ్వు నోరు ఇప్పితే మేము తట్టుకోలేం కాబట్టి మేమే నీ పిల్లలైన వారిని సరిచేస్తామని ప్రకృతి నడుం కట్టినట్టుంది. అందుకే ప్రకృతి మనుషుల మీద ఎరగబడుతుంది. జాగ్రత్త. ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి ఏమని రాయబడిందంటే, ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయున్నాడు, జారత్వకు దూరముగా పారిపోయిడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపుల ఉన్నది కానీ, అంటే దేహము వెలుపుల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరముకు హానికరమైన పాపమును చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు సొత్తు కారు, విలువ పెట్టిన కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. క్రీస్తు కొరకు దేవదేవుని కొరకు క్రీస్తు తండ్రి కొరకు శరీరం ఏర్పరచడి భూలోకంలో. అబ్బా, ఈ మాట నేను మా గురువుల దగ్గర కూడా వినలేదు, కానీ వాక్యంలోనే కనపడింది నాకు. యేసుక్రీస్తు ప్రభు అంట మన దేహాన్ని పరిశుద్ధపరిచి తండ్రి కొరకు ఏర్పరచారంట. అని ఆయన తండ్రి దేవదేవుడు మన దేహంలో నివసించే గుడారంగా తండ్రి సిద్ధపరిచాడంట. అందుకే ఆయన రక్తముతో కడగబడాలి, ఆయన శరీరంతో కట్టబడాలంట మనుషులు మనం. ఇలా చాలా దారుణంగా ఉందండి ప్రపంచం అంతా. మన ఇండియాలో చాలా దారుణంగా ఉంది. ఎవరిని విమర్శించట్లేదు, కానీ దేవుడు చెప్తున్న మాటలు. మనిషి దేహం అంట దేవుని కొరకు ఈ భూలోకములో ఏర్పరచబడిందంట. అందుకే దేవదూతలు కూడా మానవ దేహాన్ని చూసి భయపడ్డాయి. మానవ దేహంలో ఉన్న ఆత్మ తీర్పు తీర్చమంటుంది. నరుడ తీర్పు తీర్చని దేవదూతలకు కూడా తీర్పు తీర్చే అధికారము దేవుడు నీలో ఉండి చేస్తున్నాడు. ఆ సంగతి మనకు తెలుసా? గ్రహించండి ఒకసారి. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో.
ఆత్మీయ రూపుడు కలిగిన వాడైన ఆది సంపూర్ణుడైన అటువంటి ఆయన దగ్గర మనం మన దేహాన్ని తీర్పు తీర్చే ప్రశ్నించే వారిగా ఉన్నామా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు పాఠం ప్రశ్నించుట. దేవుడే నిన్ను ప్రశ్నించుతున్నాడు. ఆ ప్రశ్నకు నువ్వు వింటున్నావా? వింటే మార్పు చెందడానికి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. మరొక అవకాశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అట్టి తలంపును దేవదేవుడు ఈ సాయంకాల పూట, నేను ఉదయం మన స్టార్టింగ్లో మీకు ఇప్పుడు ప్రారంభంలో చెప్పాను కదా, అనేకమైన శోధనలు ఉన్నా కానీ నా తండ్రి నాలో ఉన్నాడు అని నువ్వు గ్రహిస్తే నీ శోధనలన్నీ పటాపంచలైపోతాయి. శత్రువు కూడా ప్రేమ కలిగి మాట్లాడతాడు. అప్పుడుదా కేకలేసిన వాడు వచ్చి, బ్రదర్ బాధపడ్డావా, ఏమనుకో, కోపంలో ఉన్న మాట్లాడాను అన్న అంటాడు. ఖచ్చితంగా వస్తుంది ఆ మాట. అటు ఆలోచనలో దేవదేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన రెక్కల నీడలో ఆనందముతో ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో ఫలింపచేసి జాగ్రత్తగా ఉండి దేవునిని ఆరాధించి శక్తిని అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల దేవా నీకు స్తోత్రాలు, ప్రేమగల రక్షక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో నీ బిడ్డలతో నీవే మాట్లాడావు. అవును ప్రభువా, ఇదిగో మీరేమనుకుంటున్నారు, మీకు మీ అంతటి మీరుగా భూమి మీదకి వచ్చారా? సృష్టించబడ్డారా? మీ అంతటి మీకుగా జీవిస్తున్నారా? నేనేమి పనికిరానా? నేనేమి కానా? మీకు ఎందుకు ఉపపడనా? దేనికి ఉపయోగం లేదా నేను అని దేవా నువ్వు నన్ను ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. దేవా, నీ ఆలోచన, నీ క్రియలను, నీ తలంపులను నీ ఆత్మ ద్వారా మాకు అందించి నీ ఆలోచనతో బలపరిచి నడిపించమని నీ దీనదాసుడని నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించి నా దేశ ప్రజలను, ఉదయకాలం ఒక అల్లజడి మాట విన్నాను ప్రభా, అటువంటిది ఎవరికి రాకుండా తండ్రి, అధికారము కలిగి ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్న మనుషులందరూ నువ్వు చూస్తున్నావు. కానీ నిన్ను నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను నమ్మిన వారిని త్రోసివేసే దేవుడు కాదు. కాబట్టి నీ ఆలోచన, నీ తలంపులు నాకును మా అందరికి అందించి నడిపించమని ఆ దేశ నాయకులు, దేశ పెద్దలు, దేశ ప్రధానులు, శాసన సభ్యులు తండ్రి, ఇదిగో నాయన మరి పార్లమెంట్లో ఉన్న సభ్యులు, న్యాయాధిపతులు, గ్రామములో, పట్టణములో, దేశాల్లో ఆయా పంటలు పండిస్తున్న రైతులను ప్రభా, మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులను, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, ఇలాగ ఎందరో లోకము కొరకు, మనుషుల కొరకు, నీ కొరకు పనిచేస్తున్న సేవకులు, పరిచారకులు, సువార్తకులు, పండితులు, శాస్త్రాధిపతులు, జ్ఞానకర్తలు ఎందరో ఉన్నారు. వారందరికీ నీ ఆత్మ నడిపింపు. నాకు, నా కుటుంబానికి దీనుడైన మరణాత ప్రార్థన బైబిల్ మిషన్ అంతటకు తోడుగా ఉంచి జరుగుచున్నది, జరగబోతుని చూచుచున్నవి ఉన్నావు. గ్రహించే మనసు, ప్రార్థించే తలంపును మాకు అందించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగిచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవుడు మాకు దయచేసి మా ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనకు చేసి మమ్మల్ని శోధన కింద తప్పించు, రాజ్యము, శక్తి, మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏ శ్రద్ధ విజయం అపాధికలం, ప్రవేశరత్న విజయం అపాధికలం, ప్రభు సంపూర్ణ విజయం అపాధికలంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండే రాకడకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.